నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న పేర్ని నాని గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఆయన చాలా మాట్లాడారు. ఎలా అంటే టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, ఎవరైనా సరే నిందితులు తప్పు చేసేసి మర్డర్లు చేసేసి ఒక టీడీపీ బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తే చాలు, పోలీసులకి కళ్ళు చెవులు ఏమి పని చేయవు, వాళ్ళని ఈజీగా వదిలేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలను అసలు మనం ఎలా తీసుకోవాలి సార్? అయిపోయిందని అర్థం చేసుకోవాలన్నాడు. ఎందుకంటే కళ్ళుండి గుడ్డివాళ్ళుగా మారిపోయారు వీళ్ళని అనుకోవాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ అత్యంత నిజాయితీగా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయండి. ఎందుకంటే పారదర్శకంగా పక్షపాతం లేకుండా పనిచేస్తున్నాయి. పక్షపాతం లేకుండా ఎందుకన్నా చెప్పమంటారా? కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉన్నాయి కదా. మామూలుగా అయితే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ ఉడికించి చేస్తూ ఉంటాయి వ్యవస్థలు సాధారణంగా. ఇక్కడ పని చేయట్లా. ఓన్లీ తెలుగుదేశం లేకపోతే జనసేనకో కొమ్ము కాయట్లా. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అక్కడ తప్పు చేసింది ఎవడైనా కానీ వాళ్ళు శిక్షించడానికి ఏమాత్రం వెనకట్లా. ఇది మీరు చూసుకోండి. కావాలంటే 2 ఏళ్లలో కూడా జనసేన నుంచి ఎవరైనా ఇబ్బంది ఎమ్మెల్యేలన్నా లేకపోతే కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి పార్టీ చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడితే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు, పార్టీ నుంచి పంపించేశారు. నాయకుల్ని కూడా అలాగే చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే కొంచెం అసభ్యకరంగా వీడియోలో కనిపిస్తే అతన్ని పార్టీకి దూరం పెట్టేశారు. ఇది మీకు పార్టీ విధానము ఉంటుంది. అలా ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వం కూడా అలా పనిచేస్తుంది. పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ విషయంలో అయినా సరే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆయన ఎవరైనా సరే పొరపాటు మాట్లాడితే ఇమీడియట్ గా పార్టీ నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్తే ఆ గీత దాటితే వాళ్ళ మీద వేటు పడతా ఉంది. అలాగే మహిళల పట్ల, ఇతరుల పట్ల, బలహీనుల పట్ల ఎవరైనా దౌర్జన్యం చేసినా ఏం చేసినా వాళ్ళ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో ఏమాత్రం మొగమండి. ఇంకా వీళ్ళు ఎంతో కొంత వెసులుబాటు, మొగమాటం వైసీపీ వాళ్ళ పట్ల ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గిల్లుతారా, ఎప్పుడు కొడతారా, ఎప్పుడు కొట్టించుకుందామా అని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆ కొట్టకుండా గెల్లకుండా వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కూడా కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొట్టకుండానే ఎడుతున్నారు, కొడితే ఇంకా ఏడ్చేస్తారు. ఇది కారణం. కావాలంటే మీరు చూసుకోండి. మొదటి నుంచి నేను చెప్తాను వివరంగా, వినండి. ఈ పేరుని నాని పేటరేగిపోయి మాట్లాడుతున్నాడు. అతను కూడా కొట్టించుకోవడం చూస్తున్నాడు. కొడితే గుడ్లోడు తీసేసుకుని రోడ్డు మీద దొల్లేసి ఏడ్చేస్తాను అన్నమాట. చిన్నపిల్లలు చూడు మారం చేస్తారు. చాక్లెట్ కొని పెట్టమని ముందు ఎడుతారు, ఇంకా కొని పెడతలేదు, ఇంకా గుంజి గట్టిగా ఎడుతాడు. అప్పుడు పెడేమని వాడు లాగేమనుకో కింద పడి దొల్లేస్తాడు. అవునా కదా? ఇన్నేళ్ళు వెళ్ళి కిందకి నీళ్ళు వచ్చినా కానీ చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తున్నారు వాళ్ళంతా. మీరు కావాలంటే చూసుకోండి. రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఆడదాం ఆంధ్రలో 100 కోట్ల స్కామ్ ఉంది ఆవిడకి. అయినా సరే నోటికి వచ్చినట్టు వెళ్తుంది. ఆవిడ ధీమేంటి? ఆవిడకి ఎవరో ఉన్నారు కాపాడేవాళ్ళు అని ఆవిడ ధీమా. అందరూ అనుకునేదే, ఇది ఓపెన్ సీక్రెట్. అయితే నేను ఏం చెప్పానంటే, ఒకసారి ఏమయ్యా నువ్వు ఎవరో ఉన్నావు అంటున్నారు ఆవిడ వెనకాల కాపాడుతున్నామని, నువ్వన్నా చెప్పబోయే బాబు నోరు మూసుకోమని అన్నాను. ఈ మధ్య నోరు మూసింది మాట్లాడుతాడు, చెప్పుంటాడు అతను. గ్యారంటీగా మీడియా ముఖంగా మనం చెప్పింది సలహా, దేడా బాబు నువ్వేం మాట్లాడుకో, నన్ను ఈదిలో లాగిలే ఉన్నారో, నువ్వు మరీ రెచ్చిపోతుంటే నన్ను ఈదిలో లాగుతారు, మొత్తం మన బొమ్మ బయటపడద్ది అని ఆగమనం. కాపాడుతామంటే వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉండి ఉంటాయి. అర్థమైందండి? అయినా ఆడదాం అందరూ స్కామ్ బయట పెట్టకపోవడం ఇది పొరపాటే. రవినాయుడు కానీ ప్రభుత్వం కానీ దీని బాధ్యత వహించాలి. ఆవిడ మీద ఎలిగేషన్ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేయాలి. ఆ అనుమానాలు ఉన్నాయి ప్రజలందరికీ. భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టమైనట్టు మాట్లాడతాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను చైర్మన్గా పనిచేసాడు. అతను చైర్మన్గా పనిచేసినాడు. కొన్ని పొరపాట్లు జరిగింది. సుబ్బారెడ్డి వచ్చిన పొరపాటు, నెయ్యి కల్తీ అయింది, పరకామణి చోరీ జరిగింది. అక్కడ అనేక అవకతవకలు చేసే వీళ్ళు తిరుపతిని భ్రష్టు పట్టించారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు లేవు. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. సుబ్బారెడ్డి మూసుకుని కూర్చున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టం మాట్లాడతాడు. నిందా పరిహార హోమాలు కూడా చేసాడు. అతని మీద నిందలు అడిపోతున్నాయంట. అయినా సరే అతని జోలికి వెళ్ళబడ్డప్పుడు ఏమనుకుంటారు అందరూ? ఇటు కేడర్కి అసంతృప్తి, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా వీళ్ళు ఏం చేయట్లేదని. చంద్రశేఖర్ రెడ్డి ఇష్టం తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. కార్ము నాగేశ్వరరావు ఇన్నాళ్ళకి వాళ్ళ నిండో కొడుకునో ఒకరిని లిక్కర్ స్కామ్లో దొరికాడు. వాళ్ళ అంతరాలో చెరుకు మిషన్లో చేయట్టినట్టు పెట్టారు కాబట్టి తీసుకెళ్ళి పెట్టారు. పేరు నాని గరగాట ఆడుతున్నాడు రోజుని. అతను పెద్ద ఈ బియ్యం స్కామ్లో పెద్ద స్కామ్లో ఉన్నాడు. ఆ వాళ్ళు ఆపలేసేసి ఉంటే మూసు కూర్చునేవాడు. ఇప్పుడు ఏమన్నాడు అతను, మేము తప్పు చేసి ఉంటే మీరు అరెస్ట్ చేయరా మీరు అంటున్నాడు. అదే నోటితో, అదే కంపు నోటితో ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని మా ఆవిడని వదిలేసాడని చెప్పాడు. ఇవాళ ఏమంటున్నాడు, మేము తప్పు చేసి ఉంటే మీరు అరెస్ట్ చేస్తారు కదా అన్నారు. అందుకనే చెప్పాం, అది చిన్న పాము, తెల్లగా ఉంది పాము అని వదిలేస్తే అది కరిసేద్దండి బాబు అని చెప్తూ వచ్చాం. అయినా సరే ప్రభుత్వం సహనం, సంయమనం, మంచి ప్రభుత్వం,
మనం వాళ్ళలాగా అడ్డగోలుగా వెళ్ళకూడదు, చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టం కొంచెం నెమ్మదిగా తాంబేలులోకి వెళ్తాం. తాంబేలు అంటారు, తాబేలు మనం తాంబేలు అంటాం వాడుకలోనే. టార్టాయిస్ మెల్లగా పోక్కుంటూ వెళ్తున్నారు. ఈ నేరస్తులేమో కుందేళ్ళలో పరిగెట్టుకెళ్ళిపోతున్నారు. ముందుకు వెళ్ళిపోయి వాళ్ళే అరిచేస్తున్నారు గట్టిగా. మరి అతను మాట్లాడే దాంట్లో అర్థం ఏముందండి? నిన్న మొన్న గుంటూరులో గొడవ జరిగింది. అది యాక్చువల్గా వీధిలో వాళ్ళ గొడవ. అది వీధి కూడా పై మోటార్ పెట్టుకు లాగేసుకుంటుంది అన్నాళ్ళ నుంచో. అది ఎప్పటి నుంచో గొడవ చిలికి గాలి ఉన్నాయి. గొడవ అయితే ఇద్దరు మెట్టదీట్లు తిట్టుకున్నారు. మెట్టదీట్లు తిట్టుకుంటే అక్కడ ఉన్నవాడు మగోడు ఆడవాళ్ళని తిట్టలేడు కదా అంతా ఆడవాళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. అది అలా కొట్టించడం మహాపాపం, తప్పు. ఒక మహిళని వ్యవస్థ అంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏదైనా ఉంటే మాటల వరకు చూసుకోవాలి, లేదా అతను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేగాని అలా తీసుకొచ్చి కొట్టించి దుర్మార్గం చేయటం. ప్రభుత్వం ఏం చేసింది? ఇది తప్పు చేయడు కాబట్టి, అతను పార్టీలో ఉన్నాడు కాబట్టి, పార్టీలో ఏదో మూల 300 మంది ఉంటారు, 70 లక్షల మంది ఉన్నారు కార్యకర్తలు. ఎవడొకటి తప్పు చేస్తే పార్టీకి బాధ్యత ఉంటుంది. అయినా సరే వాళ్ళు బాధ్యులుగా అతన్ని పార్టీ నుంచి పంపించారు. పోలీసు కేసులు కఠినంగా పెట్టారు. పోలీసులు కేసు పెట్టడం ఆలస్యం చేసిన వాళ్ళని కూడా పంపించేశారు. ఇంతకన్నా ఏం చేయాలి? కొట్టి చంపేసి కూరండి తినేయాలని ఏం చేయాలి? అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేస్తాడు తెలుసా మీకు? ఆ కొట్టినోడికి ఆగేసి వెంటనే అప్పటికి ఏ పదవి కాడు ఉంటే ఆ పదవి ఇచ్చేస్తాడు. సిదిరి అప్పలరాజు విషయంలో కొడుకు యాక్సిడెంట్ పొరపాటే. యాక్సిడెంట్ అవ్వడం కూడా మనకు కావాలని చేయడు. యాక్సిడెంట్ జరిగింది. అతను వెంటనే పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందండి అంటే వెంటనే వైద్యం చేయించి అతనికి కూడా బెయిల్ ఇచ్చి పంపిస్తారు. అది పెద్ద ప్రమాదమే కదా. ఇన్సూరెన్స్లు గట్టా ఉంటాయి, ఇతను లైసెన్స్ ఉంటే పెద్ద ప్రమాదం కాదు. అంటే ఆ మాత్రం కూడా నీ కొడుకు యాక్సిడెంట్ చేయడన్న చెడ్డ పేరు కూడా ఉండకూడదు అనుకుంటున్నప్పుడు జాతకం ఉండాలి, ఇంట్లో నుంచి బయట రాకూడదు. ఇంకొక అతను ఇరికించాడు. అప్పుడు నేరం చేశారు వాళ్ళు. యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు నేరం మాల్ ప్రాక్టీస్ చేశారు. ఈ కొడుకు బదులు ఇంకొకటి పెట్టడం, ఇతనికి ఏమో లెర్నింగ్ లైసెన్సే ఉండడం, తను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు, ఇతను అబ్స్కాండ్ చేయటం, ఇవన్నీ నేరాలు చేసి వాళ్ళు బుక్ అయ్యారు. అక్కడ పోలీసు మరి అప్పుడు కూడా పోలీసు ఎవరు సహకరించారు? ఈ పంచాయతీ జరగడానికి ముందు ఇంకో కుర్రాన్ని పెడితే అతని మీద కేసు పెట్టారు అంటే పోలీసుని సహకరించినట్టే కదా సిదిరి అప్పలరాజుకి. అంటే సిదిరి అప్పలరాజు ఎవరో ఇంకో దేశం కూడా ఈ రాష్ట్రం కూడా వైసీపీ పార్టీ మంత్రి చేసినట్టే కదా. అవునా కదండి? తమ్మినేని సీతారాం ఆడ బతుకున్న వాళ్ళు భూమి వాళ్ళు చచ్చిపోరని చెప్పి సర్టిఫికేట్లు పుట్టించేసి తీసుకొచ్చి అమ్మేసుకుని వీళ్ళు రాయించేసుకుంటే ముద్దెట్టుకుంటారా? ఎస్పీ గారు క్లియర్గా చెప్పాడు, ఇది ఫ్రాడ్ అండి, ఇది సివిల్ కేసు కాదు. దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి మాల్ ప్రాక్టీస్ చేసి మోసం చీటింగ్ చేశారు వీళ్ళు, ఇది క్రిమినల్ కేసు అని చెప్పాడు. అది భూ లావాదేవీలు అనుకోండి, మా భూమి మీ భూమి పక్క పక్కన ఉండి ఒక 50 గజాలు 100 గజాలు నేను ఆక్రమించుకున్నా, నాది మీరు ఆక్రమించుకున్నా, ఇది నాది ఆళ్ళు దొబ్బేసాడండి బాబు అని చెప్పేసి కోర్టుకు వెళ్తే అది సివిల్ మ్యాటర్. అంతేగాని మీ భూమి మీరు బతుకుండగా నేను కలిపేసుకుని నా పేరు రాయించేసుకున్నాను అనుకోండి దొంగ సర్టిఫికేట్లు పెట్టి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఇంత చిన్న విషయాలు తెలవకపోవడం కాదు, నోరు వచ్చింది కదా ఏదో మాట్లాడడం. వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఒక చైన్ స్నాచరు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటరు, ఫోక్సో కేసు ఉన్నవాడు స్టేషన్లో మాయమైపోయాడు, అదృశ్యం అయిపోయాడు. అది ఏం జరిగింది అనేటువంటిది ఇవాళకి ఇంకా తేలలేదు అసలు అతను ఏమైపోయాడు అనేటువంటిది. అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులు కూడా ఐపీఎస్ వేశారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాని బాధ్యులందరినీ సస్పెండ్ చేసింది. కేసు కట్టి అతను హత్యానేరం మోపారు. ఇంకేం చేయాలి ప్రభుత్వం? పోలీస్ అధికారులే కదా ఆల్ డిపార్ట్మెంట్ అయినా సరే సీరియస్గా తీసుకున్నారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి కానవేలో కారు కింద నిమ్మకాయ దొక్కిచ్చేస్తారు, అలా దొక్కిచ్చాడు ఒక అతన్ని. కారు వెళ్ళి నిమ్మకాయ బట్టి దొక్కిచ్చేస్తారు కదా పూజ చేసుకున్నప్పుడు, అలా దొక్కిచ్చేసి తీసుకెళ్ళి లాగి పక్కన మాడేశారు. కనీసం 108కి ఫోన్ చేసి కూడా పంపించలేదు. అతను ఏదైనా కేసు కట్టారా? జగన్మోహన్ రెడ్డి స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్లారా? మరి పోలీసు దౌర్జన్యం ఎక్కడ కనపడింది? పేరు నానికి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ముఖం పగల కొట్టకుండా నిన్ను వదిలేసారే. పోలీసులు అడ్డం పెట్టుకుని చేయొచ్చు కదా చేయాలనుకుంటే. నువ్వేం చేసావు? కొల్ రవీంద్ర గారిని అంత సౌమ్యుడిని తీసుకెళ్ళి మర్డర్ కేసులో ఇరికిచ్చేసావు. ఇప్పుడు ఎవడో ఒకటి పట్టుకుని ఆడి చేత ఈయన ఫోన్ చేయించి నీ ఫోన్ కాల్లో నీ కాల్ డేటా ఉందని చెప్పేసి అరెస్ట్ చేసి రుచుకుని ఎంత దారుణం. మీరు వాడారా పోలీసులు అడ్డంగా? వీళ్ళు వాడారా? మీకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి మీకన్నా వీళ్ళు వాడకం మొదలెడితే తట్టుకోలేరు మీరు. ఎందుకంటే మీరు బుర్ర తక్కువ వాళ్ళు, మీరు వాడారు కాబట్టి అడ్డంగా దొరికేశారు. వీళ్ళు వాడితే కనుక దొరకరు, మీరు అందరూ ఫినిష్ అయిపోతారు. అది మాత్రం ఏం అనుమానం లేదు. ఫినిష్ అయిపోవడం అంటే లోపల జైల్లో పోవడమే, గమ్యాన్ని చేరిపోతారు. ఇప్పటికీ వాళ్ళకి కూడా మీకు భూమన కరుణాకర్ రెడ్డి ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు ట్రైన్లో ప్రయాణం అయ్యాడు, దిగి గమ్యానికి చేరుకోవాలి, మధ్యలో మర్డర్ అయిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. నీకు ఎలా తెలిసిందిరా అని చెప్పేసి అతను తుక్కురాగొట్టేసి మోకాలు చెప్పలు తీసేస్తే చెప్పడా? ఆ పని చేశారా పోలీసులు? ఇంక పోలీసు దౌర్జన్యం ఎక్కడ కనపడింది? అంబటి రాంబాబు పోలీసులు తోసేసుకుని వెళ్ళిపోతున్నాడు. ముద్రగడ పద్మనాభం గారికి అంతిమ సంస్కారానికి పోలీసులు అక్కడ ఆయనకి లాంఛనాలుగా ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం చేస్తుంటే నువ్వు అడ్డం పడిపోయి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. వాళ్ళ మీద కేసులు నమోదైనయా లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారా? వాళ్ళకైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారా? ఏం జరిగింది? పోలీస్ దౌర్జన్యం ఎక్కడ ఉంది? ఇక్కడ వాళ్ళు తోసేస్తుంటే వాళ్ళు బిక్కుమంటే అనకపోయారు. అంబటి రాంబాబు 1కి 10 సార్లు పోలీసులని దుర్భాషలు ఆడటం, బ్యారికేడ్లు తోసేయడం, పోలీసుల మీద దురుసుగా వ్యవహరించడం,
ఇవన్నీ చేస్తున్నాడు. ఇక్కడ పోలీసు దౌర్జన్యం ఎక్కడ కనిపించింది? అమరావతి వెళ్ళారు వీళ్ళు సిఆర్డీఏకి. మీకు సిగ్గులేని మొఖాలు కాబట్టి మీరు వెళ్ళిపోయారు. ఎలాగెళ్తారు మీరు? మావిగన్ అన్నా కూడా అమరావతి సిఆర్డీఏ పరిరక్షణ ఏంటి? అది బుద్ధి ఉందా మీకు? అసలు మావిగన్ ఏంటి? ఆల్రెడీ అమరావతి రాష్ట్రపతి రాజముద్ర పడిన తర్వాత మీకు ఏ బుద్ధి, బుర్ర, విద్య, విజ్ఞానం, వికాసము, వివేకము ఉంటే మీరు అసలు మావిగన్ అన్న మాట మాట్లాడకూడదు కదా. ఆ మాటలు మాట్లాడారు. అయినా సరే మీ మీద కేసులు పెట్టి ఈపి చెట్లు కొట్టకుండా వదిలేయటం పోలీస్ దౌర్జన్యమా? మీరు ఎగరేసుకుంటూ వెళ్ళారు. ఎగరేసుకుంటూ వెళ్ళినప్పుడు మిమ్మల్ని తుక్కు రాగొట్టాలంటే పోలీసు వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని ఉరికించి పరిగెత్తించి పడుకోబెట్టి దొల్లించి కొట్టేవాళ్ళు. అది ఏమీ చేయకుండా ఆ రైతుల నుంచి కాపాడి మిమ్మల్ని తీసుకొచ్చారు బయటికి. అదా పోలీసు దౌర్జన్యం? అసలు మీకు ఎక్కడ కనపడుతుంది పోలీసు దౌర్జన్యం? మాకు ఒళ్ళు మండిపోతుంది పోలీసులు చూస్తుంటే, కూటమికి సంబంధించిన వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడుతున్నారు, మీకు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. పేట్రేగిపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు బతిమాలుతున్నారు. ఇది మాకు నచ్చట్లేదు. ఆ వాళ్ళు జగన్ దగ్గర మీరు ఎందుకు అలా చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి మా అందరికీ బాధ ఉంది పోలీసుల మీద. పోలీస్ దౌర్జన్యం ఎక్కడుంది? వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా కేసు నమోదు చేయాలా? చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాగార్జున యాదవ్ అన్న అతన్ని 2 ఏళ్ల తర్వాత మళ్ళా వీడియో వైరల్ అయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సంవత్సరం నుంచి ఆంధ్ర పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు రిమాండ్కి పంపించలేకపోయారు? అదే తెలంగాణలో అతను రిమాండ్ పంపించారు. ఇతన్ని కుప్పంలో అరెస్ట్ చేస్తే ఒక కూల్ డ్రింక్ ఇచ్చి కూల్ డ్రింక్ చాలండి అని చెప్పి సాయంత్రానికి పంపించారు. నాప్కిన్లు కూడా మూతి తుడుచుకోమని ఇచ్చి పంపించారండి. పోలీస్ దౌర్జన్యం ఎక్కడ కనపడిందా? పేరు నాని నీ కళ్ళు ఉన్నాయా నీకు? అసలు పోలీస్ దౌర్జన్యం అంటే ఎలా ఉంటుందో చూపించమంటావా? చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టినావు పోలీస్ దౌర్జన్యం ఒకసారి చూపించండి అని. చూపిస్తాడని అడిగితే కాదండి. ఎందుకంటే 95 చంద్రబాబు గారు కావాలండి మాకు. అడుగు చూడు నువ్వు. కేటు పారు ఎప్పుడు ఇక్కడదే అంటే నీకు తెలుగు మాట్లాడితే అర్థం అవట్లేదని తమిళ్లో చెప్పాను. గుర్తుపెట్టుకోవాలా పేరు నాని. థ్యాంక్ యూ సార్.